VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పే స్కేల్ తో పాటు వీఆర్ఓలుగా ప్రమోషన్ కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు మా కుటుంబ పోషణకు, పిల్లల చదువుకు సరిపోక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో ఈ నెల 17, 18, 19 తేదీలో భారీ ఎత్తున దీక్షలు చేసేందుకు సమన్వయం అవుతారని తెలిపారు. మాకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలల నుండి ఇచ్చి మాకు ఇప్పటికి కూడా మా జీతం 11,000 రూపాయలు మాత్రమే. రోజుకి 345 రూపాయలు మాత్రమే వేతనం పడి ఉంటుంది. ఆ 340 రూపాయలతో మా యొక్క విఆర్ఏ కుటుంబం, వారి పిల్లలు, వారి యొక్క చదువులు ఇలా చదివించుకుంటాం. మాకు ఈ రోజు నిత్యావసర ధరలు ఎంత పెరుగుదల ఆకాశానికి అంటి ఉన్నాయి. మా యొక్క జీతం మాత్రం కింద మాత్రమే ఉన్నది. మా జీతం చూస్తే మాకు మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులు ఉన్న వారు కూడా మీ జీతం 10,000. నేను ఏలూరు జిల్లా కైకలూరు మండలం విఆర్ఏగా పనిచేస్తున్నాను. అయితే మాలో విఆర్ఏలు 2012, 2014 ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అందరూ గతంలో నుంచి వెట్టి తలయారీ కింద చేసిన వాళ్ళు ప్రస్తుతం విఆర్ఏగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. దీనిలో 2 రకాలుగా ఉన్నారు. మాకు సమస్యలు గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్ కూడా తెలియజేసి ఉన్నాము. ఇప్పుడు కూడా పోయిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వీఆర్ఏలు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది. మా యొక్క ప్రధాన సమస్య ఏంటంటే, ఒకటి వేతన సమస్య. అంటే మేము 10,500 రూపాయలతో చాలీచాలని జీతాలతో చాలా బాధపడుతున్నాం. ఈ రోజు పెరిగిన నిత్యావసర ధరలు మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఒక విఆర్ఏ కుటుంబం 10,500 ఎలా బతకాలో ఒక ప్రభుత్వం ఆలోచించాలి. వేతనం వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాకు వెంటనే వీఆర్ఎల్ సమస్యల మీద పరిష్కరిస్తానని చెప్పింది. వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్న కనీసం వేతన సమస్య కూడా లేదు. అలాగే వీఆర్ఓలు ఖాళీలు చాలా ఉన్నాయి. అర్హులైన వీఆర్ఎల్ ఉన్నారు. రీసెంట్ గా 408 జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇది ఇంటర్మీడియట్ మీద ఇచ్చి 5 సంవత్సరాలు డిగ్రీ మీద పూర్తి చేసే విధంగా కండిషన్ పెట్టి ఇంటర్ మీద ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చింది. ఈ రోజు
ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే చాలా వరకు వీఆర్ఓ గ్రేడ్ 2 ఖాళీలు చాలా ఉన్నాయి, అరుదైన వీఆర్ఓలు ఉన్నారు. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనం అమలు చేయాలి. అలాగే రెండోది ప్రమోషన్లు. అర్హులైన వీఆర్ఎల్కు 408 జీవో ప్రకారం వీఆర్ఓలు 1 టైం సెటిల్మెంట్ గా, అంటే మేము 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఏం లేదు కాబట్టి మాకు రెగ్యులర్ కోటా 30% ఉంది. మేము నష్టపోయాం 10 సంవత్సరాలు కాబట్టి ఈ 10 సంవత్సరాలు మేమైతే ఏమైతే నష్టపోయాం ప్రమోషన్లో అది పరిగణలోకి తీసుకుని 1 టైం సెటిల్మెంట్ కింద వచ్చేస్తున్నాను. మేము 2014 నుంచి కూడా జాబ్ లో జాయిన్ అయ్యి 2014 అవుతుందండి. అప్పటి నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. దగ్గరగా 13 years అవుతుంది. 2012-14 బ్యాచ్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నారండి మమ్మల్ని. అప్పటి నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. వీఆర్ఏలు గానే మా జీతం 10,000 అండి. 10,000కి చేస్తున్నాం మేము. మీకేం కావాలమ్మా? మీ డిమాండ్స్ ఏంటి? మేము ప్రమోషన్ కోసం చూస్తున్నాం సార్. మేము అప్పటి నుంచి కూడా ప్రమోషన్ కోసం చూస్తున్నాము. గంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దోసపాడు గ్రామ అభివృద్ధికి 3.50 కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, ఇళ్ల స్థలాల మేరకు తదితర పనులు చేపట్టడంపై గ్రామ టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామ సచివాలయం వద్ద ఎమ్మెల్యే అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి మెరకతో సిద్ధం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలోని ఆక్రమణను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ 8 మంది 8 రోడ్లు 16 మందితో మాట్లాడిస్తా. టీడీపీ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఏదైనా ఇన్స్టాల్ చేయండి రా బాబు. అందరికన్నా బలవంతంగా ఓట్లేశారు. ఎంతో కష్టంతో లైన్లో నిలబడి గెలిపించారు. తీరాలి కదా. ఈ కట్టినోడు ఎవరు ఉందో చూసి ఇమీడియట్ గా అమలు చేసేయండి. నీవెవరు? మీ ఆయన ఉన్నాడా? నీకు పెన్షన్ వస్తుందా? 4,000 ఇస్తున్నారా? నెల. నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం చదువుకుంటున్నారు? ఆటో నడుపుకుంటారు. మీ బాబు పేడవరా? నేను కొడుగూరు నుండి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నాను. నాకు స్థలం లేదు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. 4 పిల్లలు నాకు. మరి కోటి ప్రభుత్వంలో హామీ పత్రంలో ఇరుక్కుపోయింది. మన ప్రభుత్వం అడుగుతుంటే ఇల్లు ఉన్నట్టు చూపిస్తుంది. మరి మేమేం చేయలేమమ్మా. నాకు పరిస్థితి వీళ్ళు వచ్చి లేదు. అన్నాడు. పొంగాదేవి అండి. మా ఇంట్లో 2 కుటుంబాలండి. ఒక్కలేదండి. నేను ఇంటి స్థానం పెట్టుకుంటే నాకు రావట్లేదండి. అంటే జగన్ ఉన్నప్పుడు ఆంధ్రపత్రం ఇచ్చారండి. ఆధార్ కార్డు అయ్యేస్తాను తీసుకుంటలేదు అన్నారండి. దయచేసి మీరు మాకు ఇంటి స్థలం, నాకు 2 బిడ్డలు, నేను భర్త లేడండి. 3 సెంట్ల స్థలం అండి. 2 ఫ్యామిలీలు అండి. మేము 2 కుటుంబాలు. ఇప్పుడు దుగ్గిరాల్లో భూషి అని ప్రసన్న ఉన్నాడు కదా,
ఆ ఇంట్లో 2 కుటుంబాలండి, మాకు సరిపోదండి, మాకు ఇల్లు పెట్టుకోండి. టీడీపీ 2 నెలల పాలనలో 22 మంది దళితులు హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో పోరాట దీక్ష చేపట్టారు. బాధిత కుటుంబాలకు 1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 22 హత్య కేసులపై డీఐజీ లేదా డీజీపీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి ఇవన్నీ కూడా రాజకీయంగా ఎంతో చైతన్యం పొందినటువంటి ఒక ప్రాంతాలు. భారతదేశానికి ఈ ప్రాంతంలో నాయకులు ఎప్పటి నుంచో కూడా ఒక పొలిటికల్ గైడెన్స్ ఇచ్చినటువంటి ఒక ప్రాంతం ఇది. వాళ్ళు అటువంటి చోట ఈ రోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 79 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దళితులు హత్యలకు గురవుతున్నారు అని అంటే ఏంటి కారణం? ఎవరు కారణం? ఒకటి బట్టి గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ ఏ కులం వాళ్ళైనా, ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత రాజకీయ అధికారం ఉన్న వాళ్ళైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే బలవంతుడ నాకేమని పదుగురుతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి చావదే సుమతి. ఒక టైం వచ్చినప్పుడు నీ డబ్బు, నీ అధికారం, నీ పవర్ మీద బయటకు వచ్చారండి. ఎంతమంది నేరస్తులకు శిక్ష పడింది? ఎన్ని కేసులో మీరు ఛార్జ్ షీట్ తొందరగా ఫైల్ చేసినారు? ఎన్ని కేసులో మీరు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ల లోపల అన్ని డాక్యుమెంట్ సక్రమంగా వేశారా? రీపోస్ట్ మార్టం ఎందుకు చేయించలేదు? తప్పుడు రిపోర్ట్ వచ్చినప్పుడు అంతా సరిగ్గా జరిగిందని తనకు తాను గంధం పూసుకొని బొట్టు పెట్టుకొని ప్రకటించుకోవడం కాదు, దాని లోపల ప్రజలు చెప్పాలని చేసి కరెక్ట్ ఉందని. నా పేరు దాసరి సోమరాజు, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 22 మంది మా దళిత జాతి బిడ్డలను అత్యంత దారుణంగా హత్యలు గురి కాబడినటువంటి మా బిడ్డల యొక్క వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలని డిమాండ్తో ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అనేక దళిత సంఘాలని, అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలపడం కోసం వచ్చినటువంటి నాయకత్వానికి, అలాగే బాధిత కుటుంబాలకి న్యాయం చేస్తూ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ పెడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే దళిత కుటుంబాలు హత్యకు కాబడినటువంటి వాళ్ళ కుటుంబాలకి ₹1 ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఎస్సీ ఎస్టీ సంబంధించిన హత్య కేసుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాల భూమి కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ 3 డిమాండ్లతో ప్రభుత్వం కోసం దిగి రావాలని చెప్పి ఈ రోజు ఈ ధర్మ పోరాట దీక్ష ఏర్పాటు చేశాం. చెప్పగిరి లక్ష్మీనారాయణ పాడుబడినటువంటి స్థలంలో రాయి తీసుకొని తలనబాది తలలో ఉన్నటువంటి కళ్ళను కూడా బయటికి తీసి అత్యంత దారుణంగా చంపితే ఈ రోజుగా కేశవం కూడా ఆ బాధిత కుటుంబానికి తెలియట్లా. అదేవిధంగా విజయభాస్కర్, ఇది చాలా దారుణమైన సంఘటన. సత్యసాయి జిల్లా మరకసిర మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మా మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఇదే ఎంఆర్పీఎస్ వ్యక్తి అక్కడ జరిగితే ఫోన్ చేసి పిలిపించి, ఎవరైతే ఒక మహిళ ఫోన్ చేసి ఆ విజయభాస్కర్ ని పిలిపిస్తే మధ్యాహ్నం 12:30కి వెళ్ళిన వ్యక్తి 1:30కి అదే బిడ్డ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకి మీ అబ్బాయి చనిపోయారని చెప్తే ఆ కేసు గురించి పోరాడుతుంటే ఆ కేసులో నేచురల్ డెత్ అని చెప్పి రిపోర్ట్ రావడం కూడా చాలా బాధాకరం. ఆ కేసులో కూడా రీపోస్ట్ మార్టం చేసి హత్యగా నిర్ధారించాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఏడుకొండలు నెల్లూరులో అత్యంత దారుణంగా
కస్టోడియల్ డెత్ అని దారుణంగా కొట్టి చంపేశారు. ఆ కేసులో న్యాయం బాధితుల దగ్గర ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెలిగడ రాము ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులు అర్పించారు. బైపాస్ రోడ్ లో నెలకొన్న గోతులను పరిశీలించారు. గుడ్మన్పేట, నైజాంపేటలో ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి టీడీపీ ప్రచార కరపత్రాలను అందజేశారు. పర్యటనలో గుర్తించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ పరిష్కారం చూపాలన్నారు. ఈ పర్యటనలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎలవర్తి శ్రీనివాసరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అక్కడ గోడ అడ్డం ఉందంటే అటుపక్కేది ఎమ్యూనిటీస్ ఎవరు మరి పాత ఒకటి పూరిలో ఒకటి ఉండేది సార్. వాళ్ళు వెనకాలకు వచ్చారు, గోడ కట్టేశారు సార్. దాని కూడా జేసీబీ తీసుకొచ్చాను. జేసీబీ వాళ్ళు కాబట్టి దాన్ని బ్రేకర్ పెట్టి రెడీ చేపిస్తున్నావా? చేపిచ్చేస్తా. పెన్షన్ వస్తుందా? 1వ తారీఖు వచ్చేస్తున్నా. ఇంత ముందు ఎప్పుడైనా వచ్చిందా? 1వ తారీఖు ఎప్పుడు రాలేదు కదా. గవర్నమెంట్ 1000 రూపాయలు కూడా పెంచారు అన్ని. మీకు ఏమైనా ఆరోగ్యం గురించి ఏమైనా కావాలంటే రండి, చేపించేద్దాం తప్పకుండా. పట్టుకోండి. బాగుందా? కరెక్ట్ గా ఏమన్నా పని చేయాలి. దాంట్లో ఊరిని లోన్లు తీసుకుని వదిలేకుండా ఏదో మరి రావాలి కదా నా దగ్గర, చేపిద్దాం. సరే కానీ తల్లికి వందలు కానీ ఏమైనా వస్తున్నాయా ఇంట్లో? తల్లికి వందలు వస్తున్నాయి, బావగారి పెన్షన్ వస్తుందమ్మా. వెరీ గుడ్ అమ్మా. అన్ని చేసుకుంటూ వస్తున్నాం. చూడండి అది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.